హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టొమాటో సాస్ని ఏ విధంగా మంచిగా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. దీన్ని టమాటో కెచప్ అని కూడా అంటారు. ఇది రెడ్గా మంచిగా ఎలా రావాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టొమాటో సాస్ని మామూలుగా పిల్లలు చిప్స్లో ఏ విధంగా ముంచుకొని తింటారు. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4-5 టమాటాలని పండువి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని పైన గ్రీన్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని ప్రతి కాయని కూడా ఈ విధంగా 8 పీసెస్ లాగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి మనం కట్ చేసుకున్న టమాటాలన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి, అలాగే కొద్దిగా అల్లంని పొట్టు తీసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు నేను చూపిస్తున్నాను కదా, 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మనము బాగా కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత చూసారు కదా, బాగా కుక్ అయిపోయాయి. వాటర్ అంతా కూడా పోయేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, వాటర్తోనే కుక్ అవుతుంది. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలను కాసేపు చల్లారనివ్వండి. ఇవి టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న టమాటాలన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు కదా, ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటో సాస్ని మనము ఒక గిన్నెలోకి ఈ విధంగా స్ట్రైనర్ని పెట్టుకొని బాగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న సీడ్స్, మన టొమాటో పైన ఉన్న లేయర్స్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, సపరేట్ అవుతాయి. అందుకోసమే దీన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇలా పూర్తిగా వడగట్టిన తర్వాత చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు దీన్ని వెయిట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం సపరేట్ చేసుకున్న టమాటో సాస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు ఇలాగే మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. మన టమాటా క్వాంటిటీస్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా షుగర్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం దగ్గర కాశ్మీరీ కారం కనుక ఉన్నట్లయితే ఇంకా కలర్ అనేది మంచిగా వస్తుంది. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి ఒక 4 to 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇది టమాటో సాస్ అనేది ఇంకా మంచి కలర్లో రావాలంటే కనుక బీట్రూట్ని యాడ్ చేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇలా ఒక ప్లేట్ మీద కొంచెం సాస్ని పోసుకోవాలి. సాస్ అనేది కనుక ఈ విధంగా బాగా జారుతున్నట్టుగా అయితే ఇంకా చిక్కబడలేదని అర్థం. ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. మరి కాసేపు తర్వాత కూడా ఇలాగే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సాస్ అనేది జారట్లేదు. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మనకి టమాటో సాస్ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఇంకా మనకి టమాటో కెచప్ అనేది రెడీ అయిపోయింది. అంతే, పిల్లలు చిప్స్లోకి తినడానికి చాలా చాలా బాగుంటుంది. చిప్స్ కూడా ఇంట్లోనే చేసుకొని ఈ విధంగా సాస్ చేసి పెట్టండి. ఇంకా బయట చిప్స్ అనేవి అడగరు పిల్లలు, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సాస్ పూర్తిగా రెడ్ కలర్లోకి వచ్చింది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు వెరీ 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 థ్యాంక్స్.